అందరికీ నమస్తే. స్కూల్ ఆఫ్ అసెన్షన్ తరపున స్వాగతం. 12 ఆగస్టు రకరకాల గ్రహాల అమరికలు, కలయికలు, ప్రపంచంలో కొన్ని దేశాలలో సంపూర్ణ సూర్యగ్రహణం, అలాగే మీటియోర్ షోవర్, ఎన్నో రకాల ఖగోళ శక్తులు భూమి మీదకి ప్రసరిస్తున్న సమయంలో మనం ఇప్పటి వరకు అడ్రస్ చేయలేని కొన్ని విషయాలని చూద్దాము. రీసెంట్గా కైన్స్లో జరిగిన కోబ్రా కాన్ఫరెన్స్లో ఒక 3 విషయాలు ప్రస్తావించడం జరిగింది. లైట్ వర్కర్లు ఇప్పటి వరకు వాటిని అడ్రస్ చేయలేదు. ఈ విషయాలేంటో చూద్దాం. 1, నేను అనే ఉనికి మరియు వ్యక్తిత్వానికి మధ్య సెపరేషన్. అయితే ఈ సెపరేషన్ అనేది పూర్తిగా తగ్గిపోతూ నల్లిఫై అవ్వడానికి నేనైతే సజెస్ట్ చేసేది రెయిన్బో బ్రిడ్జ్ టెక్నిక్. ఈసారి ఆన్లైన్లో 22, 23 ఆగస్ట్ జూమ్ ద్వారా టీచ్ చేయబోతున్నాను. దానికి సంబంధించిన వీడియో సమాచారాలు క్రాక్ ద బిలీఫ్ ఛానల్లో ఉన్నాయి. అలాగే రెండవ విషయం, ప్రేమ మరియు లైంగిక శక్తుల మధ్య సెపరేషన్. ఈ లవ్ ఎనర్జీ అనేది అనాహత చక్రానికి సంబంధించిందైతే లైంగిక శక్తి స్వాధిష్టాన చక్రానికి సంబంధించింది. ఈ రెండిటి మధ్య సయోధ్య అనేది కుదిరితేనే సెపరేషన్ అనే ఎనర్జీ తొలగింపబడుతుంది. దీనికోసం క్రాక్ ద బిలీఫ్ ఛానల్లో ఉన్న సెక్సువల్ హీలింగ్ మెడిటేషన్ ఉపయోగపడుతుంది. మీకు వీలైనప్పుడల్లా ఆ ధ్యానం ద్వారా లవ్ ఎనర్జీకి సెక్సువల్ ఎనర్జీకి మధ్య సెపరేషన్ని తీసేసి ఏకత్వంలోకి తీసుకుని రావచ్చు. అలాగే మూడవది ముఖ్యమైన పాయింట్, ఇప్పటి వరకు మనము దీని గురించి మాట్లాడలేదు. అదే గత జన్మలలో జరిగిన అవమానం. అఫ్కోర్స్ మనకి ఈ జన్మలో కూడా ఎన్నో రకాల అవమానాలు జరిగి ఉంటాయి. ఈ అవమానం అనే ఎనర్జీని ఈ జన్మలోని గత జన్మల్లోంచి క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వస్తూనే ఉన్నాము. అవమానం అనేది వేరొకరు చేసేది కాదు. మన యొక్క పర్సెప్షన్ మారినప్పుడు వేరొకరు అవమానించాలనుకున్న ఆ అవమానం అనేది మనకి జరగనే జరగదు. మీరేంటో మీకు తెలుసు, మీ విలువలేంటో మీకు తెలుసు, మీ యొక్క ఉనికి ఏంటో మీకు తెలుసు, మీ నిజతత్వం ఏమిటో మీకు తెలిసినప్పుడు వేరొకరు ఎప్పటికీ మిమ్మల్ని అవమానించలేరు. వారు చేద్దామనుకున్నా, వారు అందామనుకున్నా తామరాకు మీద నీటిబొట్టులా అవన్నీ వెళ్ళిపోతాయి. ఈ అండర్స్టాండింగ్ అనేది మీకున్నప్పుడు ఈ హ్యూమిలియేషన్ ఎనర్జీస్ అంటే అవమానం అనే ఎనర్జీలు మిమ్మల్ని తాకకుండా, ట్రామాలుగా రూపొందకుండా విడుదలై వెళ్ళిపోతాయి. ఈ అవగాహన స్థిరపరచుకుంటూ ఒక అఫర్మేషన్ చెప్పుదాము. నా యొక్క ఆయాం ప్రజెన్స్ పేరుతో మూల చైతన్యం నిర్దేశించిన రీతిలో దైవిక సంకల్పం ప్రకారం గత జన్మల నుండి మరియు ఈ జన్మలోని ఉన్న అవమానం అనే ఎనర్జీలను నేను ఈ క్షణంలో ఈ డైమెన్షన్ నుండి, ఈ వాస్తవం నుండి, ఈ టైమ్లైన్ నుండి మరియు అన్ని డైమెన్షన్ల నుండి, అన్ని టైమ్లైన్ల నుండి, అన్ని వాస్తవాల నుండి ఇప్పుడే విడుదల చేస్తున్నాను. నేను నా యొక్క గోల్డెన్ టైమ్లైన్లోకి స్వేచ్ఛాయుతమైన ఎనర్జీలతో అడుగు పెడుతున్నాను. ఎల్లవేళలా శక్తివంతంగా ఉంటున్నాను. ఇదిలాగే జరగాలి, ఇదిలాగే జరుగుతుంది, ఇదిలాగే జరిగిపోయింది. విజయం కాంతిదే. ఇదండి మీరు 12 ఆగస్టున వర్క్ చేయాల్సిన ఎనర్జీలు.
థ్యాంక్ యూ.